వైసీపీ నేతలపై కాకినాడ జిల్లా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పాలన జరిగిందన్నారు. పాలు వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యిని రసాయనాలతో తయారు చేసి భక్తులను మోసం చేశారన్నారు. తిరుమలకు వెళ్ళినప్పుడు జగన్ డిక్లరేషన్పై ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అయితే ఈరోజు దేవుడితో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారండి. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రసాదంలో ఇంత అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ముఖ్యమంత్రి కాకుండా అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత మీ అందరూ తెలుసు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చనిపోయిన దాని మీద సానుభూతితో వాళ్ళ అమ్మగారు చెల్లాయి అందరూ కలిసి ప్రజల్లోకి వచ్చి ఏదో ఓట్లు అడిగితే సానుభూతితో నెగ్గారు. మళ్ళీ అందరూ అనుకున్నారండి, చాలా పెద్ద అవినీతి చేసి చాలా డబ్బు సంపాదించాడు కదా, ఈయన చాలా నిజాయితీగా పరిపాలన చేస్తాడు అనుకున్నారండి. కానీ ఇలాంటి దేవుడు ప్రసాదంలో కూడా అవినీతి చేస్తాడు ఎవరు ఊహించలేదండి. మైన్స్ దోసుకున్నావు, అన్నీ దోపిడీ చేసావు, ఈ రాష్ట్రం వనరులన్నీ దోసుకున్నావు, దాంతోపాటు తిరుపతి ప్రసాదంలో కూడా ఇలా దోపిడీ చేస్తారని ఎవరు ఊహించడం జరిగిందండి. చూడండి, వాళ్ళు సుబ్బారెడ్డి చెప్పారు కదండి అవినీతి జరిగిందని, వాళ్ళ మనుషులు చెప్పారండి. ఒక విధంగా చూస్తానండి, వెంకటేశ్వర స్వామి తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలి అని వాళ్ళకి ఆలోచన ముందే కలిగిందండి. వాళ్ళు నిజంగా సుబ్బారెడ్డి గారు క్రైస్తవులు, వాళ్ళ మిస్సెస్ కూడా బైబిల్ పట్టుకుని అనేక సందర్భాలు చర్చికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్లోకి వారు వెళ్ళేవారు, నేను కాదంటలేదు. కానీ ఈరోజు తిరుపతి ప్రసాదం ద్వారా ఈరోజు ఎంత అవినీతి చేసి ఉండొచ్చు, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. 2019 నుంచి 2024 దాకా కూడా వారు సీఎంగా కొనసాగారు. వ్యక్తిగతంగా ఆయన మతం వచ్చి క్రిస్టియానిటీ, వారి మతం ఏదైతేనప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా వేరే మతాన్ని ఆచరించే వ్యక్తి తిరుపతి వస్తే తప్పకుండా కూడా అక్కడ మనం డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఆ రోజు ఆయన ఏ రోజు చేయలేదు. దాని అర్థం ఏంటంటే ఆయనకి హిందూ మతం మీద ఏ విధమైనటువంటి విశ్వాసం లేదని చెప్పడం. రెండవది, హిందువుల్ని ఏ విధంగా అణగదొక్కాలి, వారి మనోభావాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు అనిపిస్తుంది లడ్డూను కూడా అందుకే వారు కలుషితం చేయడానికి పూనుకున్నారని నేను భావిస్తున్నా. ఎందుకంటే 300 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా తిరుపతిలో లడ్డూలు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగలేదు. కొన్ని కాలాల్లో ఆ రోజుల్లో యుద్ధాలు అలాంటివి సంభవించినప్పుడు కూడా ఎంతో కొంత లడ్డూ తయారు చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ 5 సంవత్సరాలు కూడా లడ్డూ అనేది కాకుండా అన్ని రకాలైనటువంటి మలినమైనటువంటి పదార్థాలు అందులో కలిపి హిందువుల యొక్క ప్రపంచంలోని అందరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి. దొంగని పరిస్థితి స్టార్ట్ చేస్తారు. అంటే కొంచెం వెనక్కి వెళ్తే మనం ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాధ్యం. ఈ భూప్రపంచం ఎవరు కూడా అటువంటి నెయ్యిని సృష్టించలేదు. ఆ విషయం దాచేసి కెమికల్స్లో కలిసిన రసాయనాలతో పాటు రసాయనాల్లో కలిసినటువంటి కొవ్వు పదార్థాలు గురించి మేము మాట్లాడేందుకు దానివల్ల మనోభావాలు దెబ్బతున్నాయండి. అంతే తప్ప ఇక్కడ ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, దాంతో నెయ్యి తయారైపోయిన నెయ్యి దేనితో పామాయిల్ తోటి, అలాగే అదర్ 20% కెమికల్స్లో ఖచ్చితంగా ఆ జంతువుల యొక్క కొవ్వు ఉందని నిర్ధారణ చేయింది. దాన్ని ప్రజల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయన్న భయంతో మేము తగ్గి ఉంటున్నాం. ఎందుకంటే ఇది ప్రచారం జరిగితే అయ్యో బాబు ఇంతకాలం మేము ఆ ప్రసాదం తినామా, తప్పు చేసామా అనే బాధతో అనేక మంది భక్తులు వాళ్ళు శిక్షించుకుంటారు. ఆ భయంతో కేవలం మేము తగ్గి ఉంటే దొంగని తిరిగి మమ్మల్ని భయం లేదు, భక్తి లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయన పార్టీ నేతలకు నమ్మకం లేదని విజయనగరం కూటమి నేతలు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి కూడా వైసీపీ వాడుకుంటుందని విమర్శించారు. కల్తీన ఈ విషయంలో ఇప్పటికైనా వైసీపీ తీరు మారాలన్నారు. అయితే ప్రత్యక్షంగా మేము కౌన్సిల్లో ఉండి అసలు వైసీపీ వాళ్ళు చేస్తున్న రచ్చ, వాళ్ళ గోల, మనసులోని ఆవేదన అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొని వచ్చి మెయిన్ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సభా సాంప్రదాయాలు మర్చిపోయారు, సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అలా రోజుకొక ఎజెండా తీసుకొని వస్తూ అసలు ఏ ప్రశ్నోత్తరాలు అవనివ్వడం లేదు, 0 అవర్ అవనివ్వడం లేదు. మన నిన్నటితోటి బడ్జెట్ మీద డిస్కషన్స్ అయ్యాయి. అది ఒక్కొక్క రోజు కూడా సభలాగా అంటూ అవ్వడం లేదు. ప్లే కార్డులు తీసుకొని వస్తా ఉంటారు. ఇందులోని ఏది హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇండాపూర్ ఉంది అని అనుకొని చెప్తారు.
ఆ తర్వాత మేము చాలా క్లియర్ గా చెప్పాము, మేము లడ్డు గురించి డిస్కస్ చేద్దాము, దీని గురించి అసలు సిట్ ఏమనింది, సిబిఐ అనింది, దీన్ని సెపరేట్ గా షార్ట్ డిస్కషన్ పెట్టుకొని బీఎస్సీలో ఎలా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. నో, వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు ఇష్యూ చేద్దాం అనుకున్నారు, వ్యూహంతో వచ్చారు, 4 రోజులు అలాగే చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గాని ఆయన నాయకులకు గాని అసలు హిందూ ధర్మం మీద వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు. హిందూ ధర్మాన్ని పదే పదే వాళ్ళు కించపరుస్తున్నారు. అది అదలా వదిలేయండి. హిందూ దేవుళ్ళు అంటేనే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఈ విషయం కూడా మనకి చాలా సార్లు ప్రస్ఫుటంగా మనం చూసాం. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, ఆ దాడులను ప్రశ్నించినప్పుడు ఒక న్యాయం కూడా జరగకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం పదే పదే చూడడం జరిగింది. నా నియోజకవర్గం నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు. దాని తాలూకా మొత్తానంతటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడానికి వస్తే, నాయకులందరూ ప్రశ్నించడానికి వస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. ఖచ్చితంగా నేను ఈ రోజు చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి గాని ఆయన నాయకులకు గాని ఒక సభ మీద గౌరవం లేదు, ఒక మండలి మీద గౌరవం లేదు, ఒక హిందూ దేవాలయాల మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద కూడా గౌరవం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి